మాట్లాడుతూ వచ్చాయి. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా ఉదయం నాతో మాట్లాడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన్ని బట్టి మన చెవులు ఏం చేయాలి? రక్తం చేత సమరపడాలి, అనగా పరిశుద్ధపరచబడాలి. అదే సమయంలో ఆ చెవులు దేవునికి ప్రతిష్ఠించాలి. ఈరోజు ఆ అనుభవంలోనే కడపూరని వినగలరు. దాని విషయంలో అనేక విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు రెండవ అనుభవంలో కుడి చెయ్యి, అహరోను యొక్క కుడి చెయ్యి బొటన వేలు. అందరు చెప్పండి, అందరు చూపిస్తారా? మీ చెయ్యి చాపి కుడి చేతి బొటన వేలు చక్కగా చూపించాలి. ఈ వేలు కాస్త సైలెంట్లో పెట్టాం. కాస్త సైలెంట్లో పెట్టి ఒక కప్పు కాఫీ తాగుతారా? చెప్పండి, తాగండి. ఉల్లిపాయలు వస్తారా? గుడ్డ వెలిగిస్తారా? నూనెతో దీపాన్ని వెలిగిస్తారా? వెలిగించండి. దీన్ని కట్టేద్దాం కాసేపు. ఈ బొట్టను వెళ్ళి కాస్త సైలెంట్లో పెట్టాను. బాగా టేప్ వేసి దాన్ని చేతికి అంటేశారు. వాహనం తోలగలరా బ్రదర్స్? మీరు బొట్టనీళ్ళు లేకుండా చెప్పండి, చెప్పాలి. మీరు బొట్టనీళ్ళు లేకుండా ఈ 4 ఏళ్ళతో నేను డ్రైవ్ చేస్తానండి అని అంటారా? మీరు పిండి తీసుకి రొట్టె చేయగలరా? 4 ఏళ్ళ మీద వెళ్తే పోయి ట్రై చేద్దామా? ఇంటికి వెళ్ళిపోయి దీన్ని బాగా టేప్ వేసి కొట్టేసి కట్టేసి దీన్ని మాస్టర్ గారు చెప్పాడు కాబట్టి ఈ 4 ఏళ్ళతో తీసుకుందాం అనిపిస్తుంది. అంట్లు రావగలరా? మరుగు పట్టగలరా? ఎందుకని 4 ఉన్నాయి కదా. ఈ 4 ఉన్నాయి కదా. ఎందుకు ఆయన ఈ బొటన వేలికి రక్తాన్ని చమరమన్నాడు? ఇది నా ప్రశ్న. దీనికి కారణం ఏంటి? నువ్వు ఏ పని చేయాలన్నా, కుంకుడుకాయలు కొట్టుకోవాలన్నా, తలను మూసుకోవాలన్నా, ఇంకేంటి కూరగాయలు కొయ్యాలన్నా, కాఫీ ఇవ్వాలన్నా, నూనె రాయాలన్నా ఏం కావాలి? జడేసుకోండి. 4 ఏంటి జడ? ట్రై చేయండి. రేపు ఫుడ్ లోపలికి వెళ్ళిందా? 4 ఏళ్ళతో తినట్టు అమెరికా వాళ్ళు స్కూల్ తినట్టు. నోబడి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ బొటన వేలు యొక్క ప్రాధాన్యత అనేది ఎంత విలువైనదో ఈరోజు వాక్యపు రోజులో నుంచి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది లేకుండా ఎందుకు ఏదైనా దేవుడు ఈ చిటికిన వేలికి రక్తాన్ని చమురు అన్నాడు? అన్నిటికంటే పొడవైంది కదా, దీనికి చమరమల్లే. ఈరోజు మీకు వివాహమైనప్పుడు ఉంగరపు వేలుందే, గుండెకి దీనికి సంబంధం. వింటున్నారా? గుండె నాడికి ఈ వేలికి, ఉంగరపు వేలికి బంధం ఉన్నది. దానికి తాకించవచ్చు కదా, దానికి ఎందుకు తాకించలేదు? ఈరోజు ఈ బొటన వేలికి ఎందుకు తాకించమన్నాడు? దీనికి కారణం ఈరోజు ఎందుకు అంటే, ఇది దేనికి సాదృశ్యం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ బొటన వేలు యేసయ్య పని లేక దేవుని పని చేయడానికి, స్తోత్రం, పరిచర్య చేయడానికి, దేవుని పని చేయాలి. దేవుని స్వరాన్ని నువ్వు వినడానికి చెవి కావాలి. రెండవదిగా దేవుని పని చేయాలి అంటే నీ బొటన వేలు రక్తంతో చమరపడాలి.
దేవుడు క్రమపరిచిన తర్వాత వాక్యపులో ఎబ్రహాముగా ఆయన క్రమపరిచాడు. ఎబ్రహాముగా క్రమపరచడానికి 24 సంవత్సరాలు పట్టింది. 24 years. శారాగా మార్చడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇక మీద నీ పేరు శారాయి కాదు, నీ పేరు శారా. నువ్వు శారాయిగా ఉన్నప్పుడు ఆలోచన చెప్పావు, దరిద్రపు ఆలోచన. నీ భర్తకి దేవుని వాగ్దానాన్ని గురించిన సందేహాన్ని కలుగజేసి ఏం పర్వాలేదు, మన వృద్ధాప్యంలో ఉన్న మనకి పిల్లలు పుట్టరు కాబట్టి మన దాస్యైన ఆఖరితో నువ్వు వెళ్ళొచ్చు అని ఆలోచన చెప్పి సంతానాన్ని కలుగజేసిన మూల కారకులలో శారాయి. ఆలోచన జాగ్రత్తగా శారాయి నేను ఆలోచించింది, ఎందుకు శారాయిగా మార్చాడు? శారాయి ఆలోచన మంచిగా లేదు. ఈరోజు ప్రపంచ దేశాలు, అరబిక్ కంట్రీస్ అన్ని కూడా ఎలా కలిగినవి అంటే కేవలము ఈమె యొక్క ఆలోచనే. ఒక స్త్రీ యొక్క ఆలోచన బట్టి, శారా యొక్క ఆలోచన బట్టి ఎబ్రాముకున్న ఈయన శారా ఆఖరికి వెళితే కలిగిన సంతానం ఇస్మాయిల్ సంతానం. అవే ఈ రోజున ప్రపంచ దేశాలు ఏలుతూ ఉన్నాయి. అగ్రరాజ్యాలు, అరబ్బీ దేశాలు. అందుకనే 24 సంవత్సరాల తర్వాత ఎబ్రాముని పిలిచినప్పుడు ఆయన వయసు 75. దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నీవు ఇక మీద నీ పేరు ఎబ్రాము కాదు, నీ పేరు అబ్రహామే అని అతన్ని క్రమపరిచి, ఇక మీద నా నిబంధనను నీకు నియమించి నీతో నిబంధన చేశాను అని ఆయన చెప్పి, ఇక మీద నీ పేరు ఎబ్రాము కాదు అబ్రహాం అని పేరు పెట్టి ఆ సంవత్సరం ఎన్నో సంవత్సరం అంటే 99వ సంవత్సరం. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఆయనకి ప్రత్యక్షమై, అది కాండ 18 వచ్చిన మమ్రేలు దగ్గర ఉన్న అబ్రహాము ఎండవేళలో వారిని చూచి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నేలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెచ్చెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అవసరం తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చెదను. ఇప్పుడు జాగ్రత్తగా కొంచెము ఆహారం తెచ్చెదను, మీ ప్రాణమును బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిందిరనెను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు వెళ్ళి, ఇది గుడారంలో ఉన్న శారా యొద్దకు కాదు, ఎవరు శారాయి కాదు. మీరు 17వ అధ్యాయంలో ఆ మాటలు వస్తారు, అమ్మా ఇక మీద నీ పేరు శారాయి కాదు. ఏం పేరు నీ పేరు? తోకలు గీకలు అన్ని తీసేసాడు. ఈ రాత్రి ఉపవాస దీక్షలో నీకున్న ఆలోచనలు, నీ తలంపులు చేంజ్ యువర్ థింగ్స్. నీ ఆలోచన మార, వైఖరి మార, నీ ప్రమాణం మార, నీ సిద్ధాంతం, నీ అనుభవాలు అన్ని మార్చడానికే ఈ ఆఖరి మాసం, ఈ ఆఖరి దినాలలో దేవుని ఆత్మనితో మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుంది? దేవుని ప్రణాళిక, దేవుని
దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము ఈరోజు నీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన దాని కొరికే నీ పేరు శారై కాదు, నీ పేరు శార. ఈ అనుభవంలో ఆయన ప్రత్యక్షమయ్యాడా? ఈ ప్రత్యక్షమైన అనుభవంలో ఆమె 100 సంవత్సరాల అబ్రహాం పరిగెత్తుతూ ఉన్నాడు, సాష్టాంగ పడుతున్నాడు. ఇదిగో నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్ళు తెస్తా, కొంచెం ఆహారం తెస్తా, తిని త్రాగి ఆమె నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. ఈ అనుభవంలో నెమ్మదిగా గుడారంలోకి వెళ్ళారు. గుడారంలో ఉన్న శారా యొద్దకు చాలా స్పష్టంగా వస్తాయి. ఆలోచన చూస్తారా? అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి ఆ పిసికి రొట్టెలు. ఇక్కడ దాసీలతో చెప్పలే, 318 మంది అబ్రహాంకి అలవర్చబడిన వాళ్ళన్న సైన్యం, ఇతర సైన్యం. వార్తలు చెప్పలే. ఇంటున్నారా? లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏమంటున్నాడు ఇక్కడ? త్వరపడి 3 మానికల. ఆలోచించే గమనిస్తులు, 3 మానికలు పిండి నువ్వు 4 ఏళ్లతో పిసగలవా? పిసకండి, ఒకసారి పిండి పిసకండి. ఏకైక సంఖ్య కూడా చెప్తున్నా. 3 వచ్చారు, ఒక్కొక్కరికి మానిక. మానిక మానిక 3 మానికల మెత్తని పిండిని తెచ్చి నువ్వేం చేయాలి? పిసికి రొట్టెలు చేయాలి. ఇదే వింటున్నారా? క్రీస్తు యేసు కలిగిన మనసు, విరిగి కలిగిన మనసు. నువ్వు పిసుకుతూనే ఉండాలి. ఈ పిసికేటప్పుడు 4 ఏళ్లతో పిసుకు కదా, దీంతో పాటు బట్టల వేలు కూడా వేసి పిసికిట. ఈరోజు నీ పట్టణ వేరే, నీ పట్టణ వేరే. ఆయన రక్తంతో సమరమైన అనుభవంలో ఈరోజు నీవు క్రమపరచబడాలి. నీ ఆలోచన క్రమపరచబడాలి, నీ తలంపు క్రమపరచబడాలి, నీ పనులు క్రమపరచబడాలి, నీ నడవడిక క్రమపరచబడాలి, నీ వైఖరి క్రమపరచబడాలి. అన్ని విషయాల్లో నీవు క్రమపరచబడగలిగితేనే నీవు ఆయన సాక్ష్యంలోనికి నీవు మారగలవు. ఏమయ్యా ముసలాయినా నేర్పిన కొరదాన్యా ఎదురు తిరిగి మాట్లాడిందా? మీరు ఎప్పుడైనా ఒక మానికైనా ఎదురు రొట్టెలు తీసి ఎప్పుడైనా పాస్టర్ గారికి పెట్టారా? పావు కేజీ పెద్ద చెబుతున్నారు. అసలు పిండి పిసికి అలవాటుందా మీకు? ఇప్పుడంతా మోడరేషన్ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. దరిద్రపు జబ్బులకి ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రాక్టికల్గా వెళ్ళిపోవాలి. సేవకుడు వచ్చాడా? మన ఇంటికి సేవకుడు వచ్చాడా? ఇప్పుడంతా మోడల్ అయ్యారు. ఏం తింటారంటే వాళ్ళు ఆ ఫాస్ట్ ఫుడ్ మోడల్. బాబు ఏం గతిలో కాడే జీవితం. ఆడు ఏ నూనె పోసి కాల్చాడు, ఇటు కడుపులో నూనె వచ్చింది, ఇటు గొంతు పోయింది. పిసికే అనుభవంలో వింటున్నారా? ఈ లేఖనాన్ని ధ్యానం చేసినప్పుడు నీవు క్రీస్తు సారథ్యంలోనికి నీవు మారుతూ ఉండాలి. నీలో ఉన్న అహం, నీలో ఉన్న అహంభావం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న ఏది ప్రతి లోపము అన్నిటినీ కూడా ఆయన క్రమపరచడానికి నేను దర్శిస్తూ ఉంటాడు. ఆయన సేవకుడింటిని దర్శించాడు అంటే దాని వెనుక రహస్యం ఉంటుంది.
ఏలియా ఇంటికి వెళ్ళాడా? ఇంటికి వెళ్ళాడు. అమ్మా ఏముంది, నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు కాదు, ఒక చిన్న అప్పం కూడా తీసుకుంటున్నా. అయ్యా బుట్టిలో కొంచెం నూనె ఉందయ్యా, తొట్టిలో కొంచెం పిండి ఉంది బాబు. పోయి నీవు భయపడక పోయి నీవు చెప్పినట్లు నువ్వు చెప్పినట్లుగా మేడం, నువ్వు చెప్పినట్లుగా నేను చెప్పినట్లు నువ్వు చేసేవా, నువ్వు నీ కుమారుడును అనేక దినాలు పోషించబడు. ఈరోజు నీ పరిచర్యకి సాదృశ్యం. ఈ పరిచర్యలో నీలో ఉన్న నీలో ఉన్న చెడుతనం, నీలో ఉన్న చెడు అలవాట్లు, నీలో ఉన్న చెడు ఆలోచన అంతటిని కూడా ఆయన లైఫ్ చేసి ఆయన నాసికారంధాలను చూసిన ఆ వేడిమి కలిగిన ఊపిరి ఆ గుడాలను ఊది ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలపరచబడిన శరీరాలు, మృతుతుల్యమైన శరీరాలు సైతం జీవించబడ్డాయి. వాగ్దాన పుత్రుడు పుట్టనే పుట్టాడు. నేను ఈ రాత్రి ఈ మెత్తని పిండిని పిసికే అనుభవంలో చాలా బొట్టలు వేడి ఎంత నొప్పి వచ్చింది. ఏమా 3 మానికలు బిస్కెట్ పట్టి ఎంత కష్టం. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి కానీ అప్పుడు జీవితం బిస్కెట్ ఎంత కష్టం. అదిగా ముసలి 90 సంవత్సరాలు ముసలమ్మ, 19 years. పెద్ద ఆయనకి 100, ఈమెకి 90. ఈ ప్రక్రియలో దేవుడు కార్యం తెలుస్తూ ఉన్నాడు. నువ్వు చేయటం ప్రారంభిస్తే ఈ పట్టున్న ఫ్రేమ్ విషయంలో నువ్వు ఎప్పుడైతే పరిచర్య ప్రారంభిస్తావు, 24వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నది మనవరాలు, ఇరు కోడలు ఆమె పేరు రిబకా. మామూలుగా వచ్చిందా? 10 వంటలకి నీళ్ళు పోయిటువంటి మామూలు విషయమా? ఏమా ఇంటికెళ్ళి చదువుకోవాలి. 24వ అధ్యాయంలో అయ్యాడు అంటున్నాడు, ఎబినేజర్ అంటున్నాడు, ఎలియాజరు ఏమని, ఏ చిన్నదైతే నీవు త్రాగుము, నీకును నీ వంటలకి ఏ చిన్నదైతే నీవు త్రాగు ఇది పోయినని చెప్పుదును, ఆమెయే నా యజమానుని కుమారునికి భార్య అవుతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. చదువుతలే వచ్చినాని నేను త్రాగినట్లు నీ కడవను వంచుమని నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టేదనని. ఏ చిన్నది వింటున్నారా? ఉదయకాలంలో ఏ చిన్నది వినిందో, విన్న చిన్నది, రోగాన్ని చిన్నది, ఆలకించింది చిన్నది, గుర్తుపట్టిన చిన్నది, చేసింది పిచ్చిది అని హేళన చేసిన తాను వినిదే నిశ్చయమని దృఢమైన నిశ్చయతలోకి రాగలిగింది చిన్నది. ఇక్కడ మరొక చిన్నది ఉన్నది, ఈ పేరు రిబకా. 24వ అధ్యాయంలో మనం చూస్తే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలే. ఈమెం చేసింది? ఇప్పుడు చెప్పాలి. ఈ పొట్టిన పేరు లేకుండా ఈ 4 ఏళ్లతో కడవ తీసుకొని రాగలరా? ఏమా చెప్పండి. బిందెలు మోసేవాడు, నీళ్ళు పట్టుకునేవాడు పంపు దగ్గర. పొట్టిన పేరు లేకుండా నీళ్లు తీసుకురాగలవా? నీళ్లు పోసుకోగలవా? పోయి 4 ఏళ్ళకి నీళ్ళు పోసుకో. నీ వల్ల కాదు, ఒక వంటకి కాదండి, 10 వంటలకి బావిలోకి దిగి
తీసుకొని వచ్చి త్వరగా అక్కడ వచ్చి మళ్ళా బావిలోకి వెళ్ళి అక్కడ వచ్చి ఈ రీతిగా 10 వంటలకి నీళ్లు పోసి ఇచ్చినది. చేతి వింటున్నావా? ఎందుకో ఈ రాత్రి వేళలో ఇటు అనుభవంలోనికి సంఘము వెళుతూ ఉండాలి. చెప్పు గట్టిగా. పరిచర్య చేసేను. క్రీస్తు సాత్వికలోనికి మార్చబడిన అనుభవం చాలా. ఈరోజు క్రీస్తు అనుభవంలోనికి మార్చగలిగిన అనుభవం, క్రీస్తు ప్రక్కనే కూర్చోగలిగిన అనుభవం. రిబ్కా ప్రక్కనే కూర్చున్నాను. ఎక్కడైనా కూతురికి వచ్చింది, కోడలకు వచ్చింది. కోడలకి పరిచర్య చేసింది. ఆలోచించే పరిచర్య. ఈరోజు నీ పట్టున ప్రియుని రక్తంతో తాకించి ఆరాధించే చేతుని స్తోత్రం చెప్పండి. గెలదాపి తీసుకొని విమోచించబడిన తర్వాత మిరియాము గారు పట్టిందా లేదా? ఈరోజు ఆయన పని చేసి ఇంకా మా కాండంలో యాజకుడు జాగ్రత్తగా ఈ పాఠానికి వెళ్తున్నారు. ఇంకా మా కాండంలో అహరోను కానీ అహరోను కుమారులు కానీ ఎందుకయ్యా బొట్టన వేలిని రక్తంతో చమరమన్నాడంటే, ప్రత్యక్ష గుడారములో సముఖపు రొట్టెలు ఉంటాయి. సముఖపు రొట్టెల వల్ల 12 రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలని క్రమపరచడానికి, ఆ రొట్టెలను చేయడానికి, ఆ రొట్టెలను క్రమపరచడానికి అనగా బంతుల ప్రకారం ఒకదాని మీద ఒకటి పెట్టి అనగా వాటిని క్రమపరచడానికి బొట్టన వేలు అవసరమైంది. అదే సమయంలో మరొక అనుమానం జ్ఞాపకం చేస్తున్నా. ప్రత్యక్ష గుడారములో దీపవృక్షం ఉన్నది, 7 దీపాలు. ఆ దీపాలు వెలిగించడానికి ఏ వేలు కావాలి? ప్రతి దీపములో నూనె పోయాలంటే ఈ బొట్టల వేలుతో. ఆ దీపాన్ని వెలిగించాలంటే ఈ బొట్టల వేలే కావాలి. ఏదైనా ఒత్తి నల్లబడినంటే వెలిగి నుసిపట్టి ఆ ఒత్తులు నల్లగొస్తే వాటిని నలపడానికి ఈ బొట్టల వేలే అవసరమైనది. అదే సమయంలో వాటిని కత్తిరించడానికి ఈ బొట్టల వేలు అవసరమైనది. నేను ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ రోజున ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఏ పని చేయాలి అన్నా వింటున్నారా? ఈ బొట్టల వేలు రక్తముతో చమరపడాలి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున దేవుని పని చేయాలంటే పరిచర్య చేయడానికి, సార్పులకు మార్చడానికి, అనేక దీపాలను వెలిగించడానికి, ఈ రోజున దీపములో నూనె పోయడానికి, వాటిని క్రమపరచడానికి, వాటిని సరిచేయడానికి, నిత్యము వెలగాలి అంటే నువ్వేం చేయాలి? నీ బొట్టన వేలుని ఉపయోగించాలి. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక ప్రతి సమయమందు మనము ఈ బొట్టన వేలు లేకుండా ఏ పని చేయలేము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట మీకు పరిచయం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. కయీనుడైన హెబెరు భార్య యాయేలు, రాష్ట్రాలు చూసుకోవాలి. యాయేలు ఆ స్త్రీలలో దీవిన నుండును. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవిన నుండును. అతడు దాహం అడిగను, పాలు తెచ్చి ఇచ్చాను. శబ్దాలకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చాను. అదే సమయంలో మేకుని చేత పట్టుకొనెను. పనివాని చుట్టూ కుడి చేత పట్టుకొని
వాని తలను ఆమె పగలగొట్టెను. ఆ, ఆమె ఆ, అతని తలను సుత్తెతో కొట్టగా ఆ, అది పగిలెను. ఆ, అతడు ఆ, ఆమె కాళ్ళతో కృంగిపడి ఆ. పరుండెను. ఆ. ఆమె కాళ్ళతో కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెను? అక్కడనే పడి చచ్చెను. ఆ, సిసేర తల్లి కిటికీలో నుండి చూచెను. ఆ, అల్లిక ఈ రోజున దెబోరా చేతిలో నుంచి తప్పించుకొనిన ఇక్కడ కయోనీయుడైన ఎబేరు భార్య అయిన యాయే అండర్లైన్ చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు రాసే ఏమని ఈ మట్ట గుడారములో నుండి స్త్రీలలో దీవెన నొందెను. ఎందుకు వచ్చింది దీవెన? దీని గల కారణమేమిటి? వింటున్నారా? అయ్యగారు కొంచెం నీళ్ళు అమ్మ ఆమె చేతిలో నుంచి ఏదో నీకు తప్పించుకొని వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కాస్త నీళ్ళే కన్నా నీకు పాలిస్తారయ్యా, మేకను పాలిస్తారు. నీగను పాలించిన సమయంలో బాగా అదే సమయంలో అయ్యగారు బాగా తాగి మత్తుడైనప్పుడు అదే చేతిలో ఒక చేతిలో మేకు, మరొక చేతిలో పనివాని సుత్తి. జాగ్రత్త. ఈరోజు నీ పరిచర్యలో యాజకుడు అయిన నీవు, సేవకుడు అయిన నీవు అనగా దేవుని మందిరంలో నువ్వు పనిచేయడం మాత్రమే కాదు, విశ్వాసమైన నీవు గుడారములో ఉన్న స్త్రీలలో దీవెన నొందిన నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక చేతిలో ఎప్పుడే ఉండాలి మేక్, విశ్వాసం అనే మేక్, వాక్యం అనే సుత్తే, వాక్యం అనే సుత్తే, విశ్వాసం అనే మేకు నీలో ఉన్నప్పుడు వింటున్నారా? ఈరోజు శత్రువుని ఈజీగా, పాపాన్ని ఈజీగా, లోకాన్ని ఈజీగా నీవు అదమార్చగలిగిన శక్తిని యేసయ్య నీకు ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పానని మేకలు తీసుకొచ్చుకోవద్దు. సుత్తులు పట్టుకొని ఇదే సందర్భుకొని మందిరంలో పిల్లలు చెప్పాడు పాస్టర్ గారు అని తలకాయ పగలు పట్టుకాడు. అప్పుడప్పుడు చేస్తాను గారు చెప్పాడు లేబర్లో కావాలి ముందు లైన్లో కూర్చొని ప్రభుని గట్టిగా ఆరాధిస్తాను. 10వ తారీఖు రాత్రి ప్రార్థనకి సంపూర్ణార్థి జరిగిందిగా. మధ్యరాత్రికి వాళ్ళ ఆయన వచ్చాడు, పేద మూసేసి. ఆయన చూడగల యేసయ్య గారికి అడలెత్తిపోయి ఏంటి అర్ధరాత్రి వచ్చాడు అని చెప్పి కంగారుగా మాట్లాడి చూస్తున్నాడు. ఇట్లాంటి వార్త చెప్తే అక్కడ నిలబడితే ఎందుకో ఏదో సందర్భం ఉంటే వస్తాడు అని చెప్పి అడిగాడు. ఒక నిమిషం మనం కాల్ చేసి ఏంటి భిక్షాలు వచ్చేవేంటి అని ఏదో మొత్తానికి అడగంగలే ఆ ముసుగు తీసాడు. ముసుగు తీయగలే ఈ తలకాయ చుట్టూ కింద ఇక్కడ కిరీటంలాగా పెద్ద పొంతుండితే పొంత, ఆ పొంత అంచు లేదు, ఆ అంచు ఈ తలకాయలో నుంచి ఆ పొంత పగిలిపోయి కింద అంచు తలకాయలో గుండా ఈ మెడకాయ చుట్టుకున్నాడు. మెడకాయ చుట్టుకొని ఇక ఆయన బాగా తన్ని ఆ మనసులో పడేసి నెమ్మదిగా వచ్చి ప్రార్థనలో కూర్చుని స్తోత్రాలు చెప్తారు. ఇక ముసుగేసుకొని వచ్చేది ఆ నిద్రపాత లేకపోతే వీళ్ళు అలసిపోయినాక నుంచొని పాడి మీకు నిద్ర వచ్చి నాక పడించు. మీరు అలసిపోక నిద్రపోక ఏం చెప్తారు? స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చిందని ఈ దుప్పటి తీసేయడం లేదు, ఈ పొంతకుండా మొరే
అంచు కిరీటం నాకు మెడలో ఉన్నది. ఇదయ్యా మా భాష, మా మీ విశ్వాసి పని. ఇక దాని ఆడ చుట్టూ ఏముంటు, ఆడ చుట్టూ ఏముంటు. ఇప్పుడు ఏం చెబుతాడు ఈ వాక్యం? ఫ్రంట్ లైన్లో మళ్ళీ కూడా తెల్లసీర కట్టుకొని తలకాయ బాగా కొండ మాత్రం బదులు పొందకూడదు. అది నాకు పొందకుండా మీద నీళ్ళు కాస్తుంది. ఇప్పుడు డేక్షలు వచ్చింది కానీ విన్నారా? ఈరోజు నా అమ్మగారు దీని అమ్మగారు, ఇక్కడ కూడా అమ్మగారు ఒక చేతిలో శుద్ధి, ఇంకొక చేతిలో మేక్ తీసుకుని వచ్చింది. అంతే. అలాగే తలకాయ పగలు కొట్టి వాళ్ళ అమ్మగారు చేశారు. వాళ్ళ అమ్మ అంట కిటికీలో గుండా చూస్తున్నారు. వాళ్ళు అక్కడే పడి కృంగి చచ్చారు. విశ్వాసము అనే మీకు చెప్పడామే ఎంత పెద్ద సమస్యలైనా సరే విశ్వాసం అనే నీకు వాక్యం అనే శుద్ధితో నువ్వు కానీ తనగా కొట్టగలిగితే ఎంత శత్రువునైనా హతమార్చగలిగిన కృపని ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఏమీ పర్వాలేదు, ధైర్యం ఉండండి, ప్రభు కార్యం చేస్తాడు అనే విశ్వాసాన్ని నువ్వు పొదిగించాలి. పరిస్థితులు మారుతూ ఉన్నాయి, రాజ్యాలు మారుతున్నాయి, రాష్ట్రం మారుతుంది, అధికారులు మారుతున్నారు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మారుతుంది. ఎన్ని మారినా ఏది జరిగినా శత్రువుని హతమార్చగలిగిన విశ్వాసం, పాపాన్ని లోకాన్ని హతమార్చగలిగిన విశ్వాసం వాక్యం నీ చేతిలో ఉంటే ఈ శత్రువు ఏమి నేమి చేయలేదు. ఆమేన్. అందుకని ఈమె గురించి పరిశుద్ధాత్మ రాశాడు, గుడారములలో స్త్రీలలో ఆమె దీవెన నొంది. ఈ రాత్రి అతి అనుభవాన్ని కలిగిన స్త్రీలుగా మీరు మారాలి. ఈరోజు నీ చేతిలో లేదు, నీ గురించి బొట్టన వేలు పిల్లల ఆయన రక్తము చేత సమరపడాలి. క్రొత్త నిబంధనలోకి వస్తే ఇది ఈ బొట్టన వేలు దేనికి సాదృశ్యం అంటే అపోస్తుల యొక్క సేవకి సాదృశ్యం. ఇదిగో ఇదుందా, ఈ 5 వేళల్లో ఈ వేలు ఉంది, ఇది అపోస్తుల సేవకి. ఇది ఉన్నదే ఈ మొదటి వేలు, ఇది ప్రవక్తల సేవకి. ఇదిగో ఈ ఇదನ್ನು చూసేవా, ఇది సువార్త సేవకులకి. ఇదನ್ನು చూసేవా ఉంగర పేరు, ఇది కాపరికి. అవన్నీ కూర్చుంది. కూర్చో 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 కూర్చోవాలి. దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు అటు ఇటు తిరుగు. అది క్రమంగా ఇదిగో ఈ వేలు ఉందా, ఇది కాపరి సేవకి. ఇదని చూసేవా చిట్టి వేలు ఉపదేశ్ బోధకుడు. ఈయనున్నాడా కాపరు, ఈయనున్నాడా సువార్థికుడు. ఇదిగో ఈయనున్నాడే ఏం పెట్టి చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు ప్రవక్త. ఇక ఈయనున్నాడే అపోస్తులుడు. దేవునికి స్తోత్రం. ఇది క్రొత్త నిబంధనలో 5-fold మినిస్ట్రీ. ఈరోజు ఈ సేవలు ఇది ఐపీసీ అన్న వెంటనే మీకు గుర్తు రావాలి, మనం అపోస్తుల సేవలో ఉన్నాము అని. ఆమేన్. ఎవరి సేవలో ఉన్నారు మీరు? సంఘం ఎక్కడ కట్టుబడుతుంది? ఇది అపోస్తుల సేవలో కట్టుబడిన సేవ. చిన్న ఆస్తులన్నీ వదిలేసి, ఆస్తులు వదిలేసి పరమజీవిత అయ్యారు. పిల్లలు ఎక్కడన్నారు వాళ్ళ చరిత్ర మీరు వింటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి బడ్డీ బొంకు వెనకన కన్నాడు. తినుకో కళ్ళు గంజి తాగి అనేక మైళ్ళు ప్రయాణం చేసి దీపాలు పట్టుకుని సేవ చేసి ఊళ్ళు తిరిగి ఈరోజు నా సంఘాలు కట్టబడింది. ఆ దినాలు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఆ సేవలు, ఆ అనుభవంలో కట్టబడిన పరిచర్య ఈ పరిచర్య. ఆమేన్.
ఇప్పుడు వచ్చిన సేవ కాదు ఇది. ఇప్పుడంతా మోడర్న్ సేవ. ఆ దినాల్లో పరిచర్య, పెద్దోళ్ళ దగ్గర పరిచర్య చేసి పరిచర్య చేసి సేవకుడు అభిషేకిస్తే నేను అభిషేకిస్తున్నాను సేవకుడిగా అని ఏం చేయాలి? ఆ పాస్టర్ గారి సంఘమంతా పిలిచి ఆయన అభిషేకిస్తే అప్పుడు కానీ సేవకుడు కానీ అనబడ్డాడు ఆయన. ఇప్పుడేముంది? అక్కడికి వెళ్ళి రాకూడదు, లేదంటే 1000 రూపాయలు 2000 ఇస్తే వీడియో సర్టిఫికేట్ ఇస్తాడు, పాస్టర్ సర్టిఫికేట్, ఆర్డినేషన్ సర్టిఫికేట్, రకరకాలైన డిగ్రీలు వస్తూ ఉంటాయి. ఆ దినాలప్పుడుగా మా నాన్నగారు ఒకే ఊళ్ళు 22 మందిని సేవకులు చేశారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈ పాట దేశమంతా పాకింది. ఈ పాట రాసినాడు ఎక్కడ ఉంటాడంటే మా ఊళ్ళో ఉంటాడు. ఎవరు వీడంటే మా మామ, మా నాన్నగారి దగ్గర సేవకుడు. గోష అంటే పంచిపెట్టాలి అన్నమాట. గోష ఈరోజు దానిలో సేవ చేసేవాడు. అలాంటి వాడిని ఒకే ఊళ్ళో 22 మందిని సేవకులుగా చేశారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు చేసిన సేవ పోస్తున్న సేవ, బొట్టను రేడి సేవ. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈరోజు మీరున్నది తాత్కాలికమైన సేవలో, సంఘములో మీరు లేరు. అపోస్తులు వేసిన పునాదుల మీద సంఘము కట్టబడింది. ఆ సంఘములో మీరున్నారే, బొట్టన రేడితో సమానం. ఎవరు మీరు? అపోస్తుల సేవలో కట్టబడిన విశ్వాసం. ఆ కన్నీటితో కట్టబడిన సేవ ఇది. ఆ సంఘం ఇది. ఉదయకాలం పాస్టర్ అయ్యారు అడుగుతున్నాడు, మీ సొంత ఊరండి పలానా చెప్తారు. 1956 సంవత్సరంలో మా నాన్నగారు భక్సింగ్ గారి ద్వారా రక్షించబడ్డారు. ఆయన 35 సంఘాలు కట్టాడు, 35 మందిని సేవకులకి తీశాడు. 42 సంవత్సరాలు సేవ చేశాడు. వేల మంది భక్సింగ్ గారు 10 దినాలు ఎలాగైతే ఏది ఉపవాసం జీవకుడికి పెడతాడు, అలాగే మా నాన్నగారు కూడా 10 రోజులు విశ్వాసం ఇది 10 రోజులు మీటింగ్ పెట్టాడు. మాకు వచ్చిన తర్వాత ఆయన వృద్ధాప్యులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది బొట్టన రేడి సేవ. ఆమె మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 సార్లు అడిగితే సమాధానం చెప్పాల్సిన సేవ కాదు. చోచు అని మిమ్మల్ని తోలెత్తి విశ్వాసం కాదు. మీరు ఈరోజు మండి అగ్నితో మండి వింటున్నారా? అందుకనే మరొకసారి దేవుని ఆత్మ ఈరోజు మిమ్మల్ని మీరు ఎవరు అనేది తెలియచేయడానికి ప్రభు నన్ను స్థలంలో ఉంచారు. ఎవరు మీరంటే ఒంటరి 4 ఏళ్ళు కానీ మిగిలిన 4 ఏళ్ళతో సమానం కాదు. మిగిలిన 4 పరిచర్యలు కూడా ఈ పరిచర్యతో ఏకమై ఉంటాయి. ఆమె చెప్పండి. ఆమె ఇది వచ్చిన ఈ ఏళ్ళు లేకుండా ఈ ఏళ్ళు ఏమి చేయలేదు. ఈ వేలు లేకుండా ఈ ఏళ్ళు ఏమి చేయలేదు. ఈ ఏళ్ళు లేకుండా బట్టలు లేకుండా ఉంగరపు పేదలు చేసిందా? ఏమి చేయలేదు. బట్టల వేలు లేకుండా వింటున్నారా? ఈ చిట్టి నిర్మలని చేసిందా? ఏమీ చేయలేదు. ఈరోజు వింటున్నారా? ఈ బట్టలు లేకుండా నువ్వు కాఫీ తాగలేదు. దీన్ని బట్టి నువ్వు ఎంత విలువైన వ్యక్తివో నువ్వు ఆలోచన చేయాలి. ఆమె చెప్పండి. ఆమె నువ్వెవరిని? అది చిట్టి నీళ్ళతో సమానంగా ఈ వేలుతో 4 వేలతో ఆ సేవలు వేరే, ఆ విశ్వాసులు వేరే, ఆ సంఘాలు వేరే, ఆ సేవకులు వేరే, ఆ పరిచర్య వేరే, అనుభవాలు వేరే.
ఇప్పుడు పుట్టుకొచ్చిన ఈ పుట్టకుక్కలాగా ఈరోజు వాళ్ళు ఎన్నో రీతిలుగా మండుతూ ఉన్నారు. కానీ ఆది అపోస్తుల దినాల్లో కట్టబడిన అనుభవం మీద కట్టబడిన ఈ సేవ, ఈ పరిచర్యలు నువ్వెవరు అంటే బొటన వేలుతో సమానం. ఆమె అందుకే రాత్రి ఈ బొటన వేలు రక్తము తెచ్చేవాడాలి. అది పరిచర్య చేసి విశ్వాసులు, లోబడే విశ్వాసులు ఈ రోజున వింటున్నారా? దేవుని సారూప్యంలోకి మార్చబడే విశ్వాసులుగా, శత్రువుని హతమార్చే విశ్వాసులుగా, నిత్యం ప్రత్యక్ష గుడారంలో నిత్యం దీపాన్ని వెలిగించే సేవకురాలుగా, ఈరోజు పరిచారకులుగా వాక్యం వింటున్న నీవు ఈ రోజున ఎవరు అనేది దేవుని ఆత్మ నీతో సూటిగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి ఈరోజు నువ్వు ఎక్కడైనా విరోధమైన ఆలోచనలు ఉన్నావా? నాకు సంఘం ఏ అర్హత లేదు, ఏదో నేను పోతున్నాను వస్తున్నానని అనుకోవద్దు. సుమి నువ్వెవరు, ఏ సంఘంలో కట్టబడ్డవు, సంఘాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఆ పరిచర్యలో ఉన్న నీవు వారు మండినట్లుగానే ఈ ఆఖరి దినాల్లో నీవు కూడా మండాలి. ఆమె పరిచర్యలో అన్ని విషయాలు నేను లేకుండా ఏది జరగదు అనే అనుభవం ప్రతి ఒక్కరూ నేను చేయాలి, నేను కలవాలి, నేను ఉండాలి ప్రతి సమయంలో నేను అనే ఈ బొట్టనవేలు యొక్క అనుభవంలోనికి ఈరోజు సంఘము మిళితమైతే ప్రభు రాకడలో మొదటి వరుసలో మనమే ఉంటాము. ఆమె చెప్తారా? ఆమె సుడిగాలిలో నైనా జయవాడలో నైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో నైనా జయవాడలో నైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దేవి జమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దేవి జమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు రంగుగా చేసావు నిండుగా, చేసావు నిండుగా చేసావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. సేవకుడు ఈ దీపాన్ని ప్రత్యక్ష గుడారంలో అచ్చము దంచి తీసిన ఒలివ నూనెతోనే ఈ దీపం ఏం చేయాలి? వెలిగించబడాలంట. దంచి తీసిన నూనె పోయాలి. ఈ దంచడానికి నీ బొటనవేలు నువ్వు దంచాలి. రేపు చెప్తాను ఆ విషయం.
ఈరోజు నీ చేతి బొట్టల మీద లేక ప్రాధాన్యత నీ వివరలో ఏ సేవలో నుంచి నువ్వు ఉద్భవించావో, ఏ సేవలో నువ్వు నిలుచున్నావో, ఏ సంఘములో నువ్వు నిలుచున్నావో అట్టి అనుభవాలు కలిగిన విశ్వాసిగా ఈరోజు నీవు మారాలి. ఆమేన్. మానికల 3 మానికల మెత్తని పిండి పిసికే అనుభవం ఎంత కష్టమో ఆలోచించి, ఎంత కష్టమే. 90 నుండి 99 దాకా గుడారాలు 30,000 వచ్చిన, 40,000 మంది వచ్చిన, 50,000 మంది వచ్చిన ఆడే 120 సాంబార్ కాసేవాడు. శనివారం రాత్రి మాత్రం వేసంటారు స్టేజ్ మీద పిలిచేవాడు. ఒక పాట పాడుతుంది, ఈ జొబ్బా వేసుకొని ఈ బట్టలు వేసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి ఒక పాట పాడి ఒక పావుగంట ఆ స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతున్న టైంలో ఈ టైం అయిపోయింది సైడ్ చేసేవాడు. ఇక వెళ్ళిపోయి మర్చిపోతుంది. ఒకరోజు మా సంఘంలో కలెక్టర్ ఆ కాన్ఫ్లిక్ట్కి వచ్చింది. ఎక్కడ మ్యాచ్ సరిగారు. అప్పటికి 1000 మంది సంఘం, 1000 మంది విశ్వాసం. ఆవిడ వచ్చింది కాన్ఫ్లిక్ట్ అనేది. ఏ రోజు వంటలు సాంబార్ డేక్ష ఉంచుతా ఉంది. ఆమె చూసిందని మా పాస్ గారు, అమ్మ నేను సాధన గారు నేను అయ్యా ప్రార్థించి 30,000 కానికిచ్చి గుడారాల మీటింగ్ ఇక్కడ ఎక్కడున్నా వంటశాల ఉంటాడయ్యా. పరిచర్య 98వ సంవత్సరం వేసగా అదే చేతులతో ఈ అల్పుని పాదాలు మొట్టమొదటిగా కడిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన కడిగి నన్ను దీవించి భవిష్యత్ దినాల్లో నువ్వు ఏ సంఘంలో అడుగుతున్నావు, ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆ సంఘాలు దీవించబడి ఎస్ఎల్ గారి తండ్రి గారు ఉండేవారు. ఆయన నేను డ్రమ్ కొడుతుంటే ప్రజలు ఆత్మతో నింపబడి ఆరాధిస్తూ ఉంటే అప్పట్లో డ్రమ్మేనండి. ఇప్పుడంతా ఇంగ్లీష్ మ్యూజిక్లు వచ్చినాయి కానీ డ్రమ్ము గజలే 92, 93. రాత్రంతా 1 గంట సేపు పాడేవాడు అయ్యారు. పడుతూ ఉండేవాడిని, డ్రమ్ము కొడుతూ ఉండేవాడు. ఆయన నా చేతులంక నాయక ఎక్కడ నా నాదో తప్పిదేమో కొట్టి అలసిపోయి తక్కువ కొడతాడేమో అని చూసేవాడు. కానీ నేను కొట్టే కొద్ది సౌండ్ పెరుగుతూనే ఉండేది కానీ తగ్గేది కాదు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు గుడారాల మీటింగ్లు బ్రహ్మ గజలతో చేశాను. ఆ తర్వాత జాన్ బెస్టీ గారు, రెడ్డిపాలు వీళ్ళందరూ వచ్చారు. నేను ఎందుకు రాత్రి మాట చెప్తానంటే, మీరు ఎవరు అంటే బొటను వేలితో సమానమైన వారు మీరు. ఆమేన్. అనగా అపోస్తుల యొక్క సేవలో నిలిచిన వారు మీరు, కట్టుబడిన వారు. ఈరోజు అదే అనుభవం నేను పెరిగారు కనుక, దేవుడు నన్ను ఆశపడ్డారు కనుక అదే పరిచర్య, అపోస్తుల యొక్క పరిచర్య ప్రభు నాకు అనుగ్రహించి ఈరోజు మీ సంఘానికి రావడానికి కారణం కూడా ఈ ఉపదేశం చెప్పడానికి కారణం అది. వాక్యం వింటున్న పిల్లల మీరు వాత్సవం దాచి తీసిన వలి వనం తిరగలరు. రేపు చెబుతున్న విషయాలు 3వ అనుభవాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. 3వది ఏంటంటే, మొదటిది కుడి చెవి, 2వది కుడి చేయి పట్టడం లేదు, 3వదిగా కుడి కాలు పట్టడం లేదు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆయనతో నడిచే అనుభవం. చెప్పండి, స్తోత్రం చెప్తారా? ఎవరితో? ఆయనతో నడిచే అనుభవాన్ని, ఆయనను వెంబడించే అనుభవం, ఆయనను చూసి నడిచే అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది. జాగ్రత్త. ఈ రోజున ఈ ఉపదేశంలో వాక్యలోతులోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయానికి మనం బయలుదేరుతున్నాం. కమాన్, 3వ అధ్యాయం. యెహోషువ వేకువన లేచినప్పుడు యెహోషువ వేకువనే లేచినప్పుడు అతను
ఇశ్రాయేలీయులందరూ సిత్తీము నుండి బయలుదేరి ఆ, యోర్దానుకు వచ్చి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు దానిని దాటకు మునుపు అక్కడ నిలిచిరి. ఆ, 3 దినములైన తర్వాత 3 దినములైన తరువాత నాయకులు పాడెంలో తిరుగుచు ఆ, జనులకు ఇలాగు ఆజ్ఞాపించి, ఆ, మీరు దేవుడైన యెహోవా నిబంధన మందసం మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి ఇది ఈరోజు వెరీ ఇంపార్టెంట్. యోర్దాను ఒడ్డుకు వచ్చారు. మోషే యోర్దాను దాటలేకపోయినాడు. జాగ్రత్తగా అహరోను యోర్దాను దాటలేకపోయినాడు. మిరియాం దాటలేకపోయింది. బయలుదేరిన వారిలో అనేక మంది ఏం చేశారండి? యోర్దాన్ని దాటలేకపోయినారు. ఈరోజు ప్రభు యోర్దాను దాటే కృపని ప్రభు నీకు ఇచ్చేది. యోర్దాను యొక్క అనుభవంలో నుంచి దాటి వెళ్ళే అనుభవం. యెహోషువ అంటున్నాడు, జాషువా ఇప్పుడు మీరు యోర్దాను దాటిపోతున్నారు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే యాజకులైన లేవీయులు ఏం చేయాలి? వారు నిబంధన మందసాన్ని మోయాలి. ఇదిగో ఈ మనసు ఉంది, ఈ నిబంధన మందసాన్ని మోయాలి. వారు మోసినప్పుడు వారిని ఈ ప్రజలందరూ కూడా ఏం చేయాలంట? వెంబడించాలి. అది రాసేది. 3వ వచనం చదువుతారు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట మీరు చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి అది ఇది బీ కేర్ఫుల్. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. యాజకుడు లేకుండా నువ్వెందుకు ఎక్కడ? నీ సేవకుడు లేడు అక్కడ, నువ్వెందుకు ఎక్కడ? ఒక మీటింగ్కి వెళ్తా విన్నాక మీరెవరో చెప్పారు మీకు, నేను ఇష్టం వచ్చినట్టుగా అటు తిరగకూడదు. మీరు ఎక్కడి నుంచి నాటపడ్డారో, ఏ చెట్టు నుంచి మీరు కాశారో, మీరు ఫలించారో ఈ అనుభవం మీకు తెలియాలి. ఈరోజు ఇక్కడ రాస్తున్నాడు, మీరు స్థలంలో నుండి బయలుదేరి దానికి మీరేం చేయాలి అంటే నిబంధన మందసాన్ని మోసే యాజకులని నిబంధన మందసాన్ని మాత్రమే మీరు వెంబడించాలి. దానికి దీనికి మధ్యలో 8,000 మూడలు చదువు 2,000 కొల మూడలు కొలమూలల ఎడముండవలను మీరు వెళ్తురోవా. అది మీరు వెళ్తురోవా. మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ వంటి త్రోవ కాదు. మీరు దానిని గుర్తుపట్టాలి. కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యము చేయును. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. ఇది మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. రేపు అద్భుత కార్యం జరగబోతుంది. మీరెందుకు ముందు వెళ్ళిన మార్గం లాంటి మార్గం కాదు. ఈ మార్గం మీరేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కళ్ళగొడ పని గుర్తుపట్టాలి. ఊరికి పాస్టర్ గారు ఈరోజు మీరు గట్టిగా అసలు గారు ప్రార్థించండి. లేకపోతే ఈరోజు నేను బెంగళూరులో రాసిన 16, 17 తారీఖులో నేను అక్కడ ఉండాలి. బెంగళూరు
ఈలోపే నా కుమార్కి ఇన్విటేషన్ రావడం, వారు గోవా వెళ్ళటం, ఈ ట్రిప్ ఆగిపోవడం, మళ్ళా ఇక్కడ రావడం. స్తోత్రం చెప్పండి. ఎవరో గట్టిగా ఏడ్చి పాపం చేసింది. ఈ రాకలో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నువ్వు వెంబడించాల్సింది యాజకులైన లేవీయులను వారు మోయించున్న నిబంధన మందసాన్ని నువ్వేం చేయాలి? వెంబడించాలి. ఆమేన్, ఆమేన్. అది బొట్టదే కనుమ, అదే వెంబడించాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరగకూడదు. నీ ఇష్టం వచ్చిన స్థలాల్లోకి నువ్వు వెళ్ళకూడదు. నీ మనసుకు వచ్చిన స్థలంలోకి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వేదో చేయకూడదు. దీనివల్ల నీకే నష్టం. యాజకుడిని వెంబడించాలి. యాజకుడు ఎవరికి వెంబడిస్తాడా? యాజకుడి మీద ఏమున్నది అంటే నిబంధన మందసం. ఇప్పుడు 3-4 అధ్యాయాలలో మీరు జాగ్రత్తగా చదివితే ఇప్పుడు మీరు దానికి కండిషన్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా నడవడానికి కూడా వీలేదు. దానికి మీకును 2000 మూటలు దూరం ఉండాలి. మీరు ముందు వెళ్ళిన మార్గం అంటే మార్గం కాదు. దాన్ని మీరు ఏం చేయాలి? మోకరించి తెలిసింది మీకు. నేనే మార్గంలో నడవాలి ప్రభా, నీ చిత్తం ఏమిటి అని కానీ అడిగితే రైట్ వేలో దేవుని ఆత్మని నడిపించి 1995లో ప్రభా మనిషి మ్యాథ్యూస్ గారు వచ్చారు నా దగ్గర వంట చేస్తాను. దానికి ముందు మా మామి దగ్గరికి వెళ్తే నువ్వు చేయలేసేది వెళ్ళిపోవాలి. ఆయన మిరపకాయ ఆకులో పనిచేసేవాడు తమ్ముడు. అంత భయంకరమైన మిరపకాయ ఆకులో ఆ కోర్లో నేను పనిచేసేవాడు. నేను ఈ పని చేయకపోవడం ఏంటి అని వెళ్ళిపోయి నిజమే అడిగితే అక్కడ మా అల్లుడు ఉన్నాడు. ఆయన పని చేస్తున్నాడు. అక్కడ కానీ చెల్లితే సరే కాకుండా ఆడికి వచ్చాడండి. వచ్చి చూస్తే తమ్ముడు చేస్తావంటే చేస్తానన్నా. ఆయన ఊరు తిరిగి పరిచయం చేస్తాడు. ఎందుకు రమ్మని ఆ 3-4 దినాలు పరిచయం చేశాడు. అది కూడా నాకు తెలియదు. ఆయన జ్ఞాపకం చేసి నాకు చెప్పాడు. తన 95లో మీ దగ్గరకు వచ్చి మాట చేయటానికి ఈరోజు ఆ పరిచయం నన్ను గొప్పవారిగా చేసింది. స్తోత్రం. ఆ దైవజనుని వెంబడించేట్లు బట్టి ఈరోజు నేను నా పరిచయం, నా కుటుంబం దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. వెంబడించేట్లు బట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను వెంబడించి మిరపకాయ యాడ్లు ఉంటుంది. మీలాంటి సేవకు పరిచయం చేసే సేవకు ఈరోజు అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్న మీరు మిమ్మల్ని వెంబడించుకోవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు ఇంటిదాన్ని యాజకుని వెంబడించాలి. ఈరోజు నేను అలాగే నువ్వు ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు అలాగే చేయగలిగితే భవిష్యత్తు తరానికి ప్రభు నేను గొప్పవారిగా చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిబంధన మనస్సాన్ని మోసి యాజకులతో ఉంటున్నాడు. ఇదిగో వారికి వాడుకుంటున్నాడు. మీరు ఇంతకు ముందు వెళ్ళిన మార్గం లాంటి మార్గం కాదు. ఆ మార్గాన్ని మీరు గుర్తుపట్టాలి. రేపు యెహోవా మన మధ్యలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి మనమే మీరు పరిశుద్ధపరుచుకుందాం అని 3 దినాలు వాళ్ళు పరిశుద్ధపరుచుకుని ఆ తర్వాత యాజకులు ఎప్పుడైతే నిబంధన మందసాన్ని మోస్తూ 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 ఎప్పుడైతే ఆ యోర్దానులో అలా అడుగు పెట్టారో యోర్దానంట ఏకరాశిగా నిలిచింది. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దానులో ఎప్పుడైతే అడుగు పెట్టారో యోర్దాను ఏకరాశిగా దీనికి కారణం 20 లక్షల కాల్పలం
దాటిపోవు వరకు వారు యోర్దానులోనే అలాగనే నిబంధన మందసాన్ని మోస్తూ అలాగే నిలిచి ఉన్నారట. ఎన్ని గంటలు నిలబడి ఉంటారు ఆలోచించారు. ఎన్ని గంటలు? ఒక 1000 మంది, 10,000 మంది, లక్షల కాదు. పురుషులే 6 లక్షలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎన్ని లక్షలు. అప్పుడు దాకా పాపం మోస్తూనే ఉన్నారు. ఈరోజు వాక్యం ఇంట్లో నీ చేతిలో ఆ నిబంధన మనసు ఎవరైతే మోస్తూ యోర్దాను అడుగు పెడతాడు, దీన్ని బట్టి నీకు ఏం అర్థం కావాలంటే నిబంధన మనస్సాన్ని మూసి యాజకుడు నీ ఇంట్లో అడుగు పెట్టాడా మరణము నిరర్థకమైంది. ఆమె చెప్పండి. ఆమె శాపము లయపరచబడిపోతుంది, కన్నీరు లయపరచబడిపోతుంది. పరిస్థితులన్నీ కూడా దేవుడు దీర్ఘకాలంగా ఆయన మారుస్తాడు. నేను అడుగు పెడితే ఏముండదు. ఎందుకు పాదాలు కడిగింది? పేతురు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘం ఏర్పడుతుంది. పేతురు ఎప్పుడు అడుగు పెట్టాడా? ఎప్పుడు అడుగు పెట్టాడా? చచ్చిపోయిన సైతం తిరిగి లేచిందా? లేచిందా లేదా? మరణం నిలిచిపోయిందా? మరణం నిరర్థకమైందా? ఓరిని కాళ్ళు కడగలేదు ఆయన. ఈరోజు యోర్దానులో ఓరిని అడుగు పెట్టలేదు. వీళ్ళు మోసేది నిబంధన మందసాన్ని ప్రభు నాతో చెప్పాడు. ఈరోజుకి ఇప్పటికి 34 సంవత్సరాలు ఆయన కాళ్ళు కడిగి నన్ను దీవించేటప్పుడు అన్నాడు. నాకు పాలు పరిచయం చేసి ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, కౌలు వేసుకొని దేవుడు నువ్వెక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆ వీధులు, ఆ పొలాలు అన్నీ దీవించబడతాయి. ఈరోజు నేను ఈ ఇంటి మాటలు కాదు, నిజమే నలుపుడుదైన నేను ఎక్కడ అడుగు పెడతాను దేవుడు ఆ సేవకి దీవిస్తూ వస్తాను. ఆ పొలాలను దేవుడు దీవించి, ఆ ఆఫీసులో చాలామంది రియల్ ఎస్టేట్స్ తీసుకుని పెడతారు. మీరు ఒక్క కన్సేపు నా కుర్చీలో కూర్చోండి. ఆ మధ్య ఒక స్టూడియో 5 లక్షలు 10 లక్షలు కోనసీమ అన్నా ఒక్కడుగా ఏం రాసాను స్టూడియో పెట్టుకున్నాను. ఒక్కడు మీ అందుకు పెట్టి ఈ కోనసీమలు ఎవడొస్తాడే నీ దగ్గర పాటలు పాడటానికి ఎవడొస్తాడు? నేను అన్నాను, నువ్వు వచ్చావు కదా, నువ్వు అడుగు పెట్టి నువ్వు దీవించి నీతో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ స్టూడియోలో కనీసం ఇప్పుడు నేను పాడటానికి కూడా నాకు టైం లేదు. నాకు టైం లేదు. అతనికి పలానా టైం చూపు ఏంట్రా అని అంటే అప్పుడు ఎవరు రాదా? ఇప్పుడు తక్కువ ఖర్చు బడ్జెట్లో అందరికీ చేసి పంపిస్తున్నాను. అందుకే వెతుక్కుంటూ వస్తున్నాను. దేవుని పిల్లలారా, దేవుని సేవకుడు నిబంధన మందసాన్ని మోసి దేవుని సేవకుడు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె మరణం నిరర్థకమవుతుంది, శాపం నిరర్థకమవుతుంది, దరిద్రత, పేదరికం, నిడుపులు అన్నీ కూడా లయపరచబడిపోతున్నాయి. ఎందుకు? ఈ రాత్రి వారిని మాత్రమే నువ్వేం చేయాలి చెప్పండి? వెంబడించాలి. ఆమె మనిషి వచ్చినట్టుగా మనం తిరగకూడదు. దానివల్ల నీకే నష్టం. ఒక తండ్రిగా బోధకుడిగా నేను చెప్తాను. ఈరోజు నా పిల్లలే, నేను కన్నా పిల్లలే చాలామంది. ఒకడైతే నేను కనీ పేచి పరిశీలిస్తే నా దగ్గరికి రాదు, ఇంకో చోట పోయాడు, ఇంకో చోట పోయి వాడు పెట్టి చక్కెరకి వెళ్ళి వాడు పెట్టి సపోటా కాయ తిన్నాడు. నేనేమన్నా సరే ఎంతకాలం తింటే తిను చక్కెరకి వెళ్ళాను.
సపోటాలు ఎంతకాలం తింటుంది? అది దేవుని సమాధానం. ఆయన వాడికైనా ఎక్కువైనాయి, నీకైనా తక్కువైనాయి. ఆడు ఎక్కువై నీకు పెడుతున్నాడు. మరి తినేవాడిని నీకేమైనా మరి జ్ఞానం ఉందా అంటే ఏ జ్ఞానం లేదు. వర్షిప్ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి అన్నీ చేస్తాడు. నేనన్నాను ఇక్కడ చేసుకుని అక్కడికి వెళ్ళు. నా దగ్గర ఉంది ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏమైనా సరే పోవాలి. నేనే మనలా సేవించలేదు, నువ్వు ఇట్టయిపోను కాక ఏమని ప్రభుకి అప్పుడు ఇచ్చారు. అని ఒకరోజు ముందే ప్రార్థన చేస్తే విజయవాడ సిద్ధార్థ కాలేజీలో గోల్డ్ మెడల్ కొట్టింది కూతురు. గోల్డ్ మెడల్. ఇప్పుడు ఎఫ్సీలు ఆ బాబుకి 50,000 రూపాయలు ఇచ్చింది. నేను అమ్మాయికి ప్రార్థన చేసింది ఒకసారి అన్న ప్రార్థన. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేయించాను. ఇక్కడ చెయ్యి పెట్టి ఒకేసారి ప్రార్థన చేశాను. గోల్డ్ మెడల్ కొట్టి ఆ తర్వాత ఉద్యోగం వచ్చి ఎంగేజ్మెంట్కి మళ్ళా పిలిచింది. అప్పుడు ఒక్కోసారి ప్రార్థన చేసి 2 పిల్లలు, ఇప్పుడు ఉద్యోగం. నేను ఎక్కడున్నా 3-4 తారీఖులు వేసరికి నా అకౌంట్లోకి మనీ వచ్చేసి. దేవుని పిల్లలారా ఒకే ఒక మాట చెప్పింది వాళ్ళ మామయ్యకి, వాళ్ళ క్లాస్ ఈరోజు నా కొరకు కన్నీరు ఖర్చు. నన్ను హృదయపూర్వక దీవించిన సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అపోస్తులు సేవ చేస్తున్నాడు. ఆయన కొరకే నేను ఒకవేళ ఉద్యోగం తీసిన నా మాకు కొంత బాగా ఆయన పరిచయం కొరకు ఈరోజు మాకు పెట్టినట్టుగా వెంబడించండి. అద్భుత కార్యము మీ కుటుంబంలో జరగబోతుంది. ఆమేన్, ఆమేన్. ఈ రోజున బొట్టల ప్రియులు దేనికి సాదృశ్యం అంటే ఆయనతో నడవడానికి. ఆమేన్. ఇలాగ బైబిల్లో అనేక మంది ఆయనతో నడిచారు. పితృడైన యేసు ఆయనతో నడిచారు. అలాగే ఆయన ఇష్టానుసారంగా నడిచారు. దావీదు నా చిత్తానుసారమైన మనుషులు నా ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేర్చినవాడు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. వాక్యం వింటున్నని ఆధ్యాత్మిక జీవితంలో కుల్లా ప్రిస్కిలాల వలె ఈరోజు నీవు నడవాలి. వాక్యం వింటున్న ప్రియులారా ఎఫ్రా వలె, ఒనేసిము వలె, ఎఫ్రోదితు వలె, ఇట్లా బైబిల్లో అనేక మంది ప్రియులారా బైబిల్లో రాస్తున్నాడు. ఫీబే వలె ఇట్లా స్త్రీలు సేవకుడిని పోలి అనగా సేవకుడిని వెంబడించిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ దేవుడు వారిని ఏం చేశాడు? దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? కాబట్టి 4వదిగా 30 వచ్చిన చదవండి, నేను ముగించేస్తాను. 30 వచ్చిన లేవికాండము 8వ అధ్యాయం 30. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను ఈ రోజున నీ వస్త్రం. కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ఉపేక్షించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే నీ చలికాండ్రుల కంటి నీవు హెచ్చరినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. ఇదిగో నీ వస్త్రములెల్లా గోపుర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే. ఈ రోజున నీ వస్త్రములు ప్రతిష్ఠించబడిన వస్త్రములుగా, ప్రోక్షించబడిన వస్త్రములుగా, అభిషేకించబడిన వస్త్రములుగా
ఈ మీ వస్త్రములు మారాలి. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఎక్కువ విషయాలు చెప్పను. 45, 7, 8, 9 వచనాల్లో రాసిన మాట, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కనుకని దేవుడు నీ దేవుడు. మధ్య ఒక సహోదరి నాకు మా సంఘ విశ్వాసం, ఈ చేయి మీద ఒక కిటికీ, ఈ చేయి మీద ఒక కిటికీ పెట్టి, ఏంటమ్మా ఈ కిటికీలు అంటే ఇప్పుడు ప్యాషన్ అన్నాను. ప్యాషన్ మరి తలుపు ఎక్కడానికి ఎంత చూపించాను, ఎంత తలుపు పెట్టినారా? పాస్టర్ గారిని చూపించి ఇదిగో ఇట్లా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది ఇట్లా బయట తిరిగి, బయట ఎలాగైనా తిరిగమ్మా, కానీ మందిరానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. చెప్తాను, ఒక్క డ్రెస్ కుట్టించుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా నేను చెప్పిన లేదు లోపడింది. పైనుండి వచ్చిన జ్ఞానము ఏం చేసింది? సులభముగా లోపడింది. ఆమె బాగా చదువుకున్న పాప ఈరోజు 80,000 శాలరీ అంటే 80,000. ఇంటర్నేషనల్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తుంది టీచర్. 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. అది చెప్తా ఉంటుంది, అమ్మ ఎంత శాలరీ అయినా ఎప్పుడు ప్రస్తుతానికి జాయిన్ అయినప్పుడు 60,000, ఇప్పుడు 80,000 అన్న. ట్యూషన్ చెప్పుకుంటే ఒక 50,000 వస్తాయి అన్న. అన్నింటిలో 10 భాగం తీసింది. అదే సమయంలో నేను చెప్పాను లేదు, పాపం అది కూడా ఏదైనా నాజుకుగా చిన్నదేమని కుట్టించుకుందంటే ఆ కుట్టుకూలే సుమారు 3,000 అంట. ఆ జాకెట్ కుట్టుకున్నాను. ఏ జాకెట్ అది? కిటికీలో తల్లి, కిటికీలో నేను జీవితంలో ఎప్పుడు చేసుకోలేదు. తీసి పక్కన పడేసింది. ఇప్పుడు ఎక్కడ కనపడినా, ఎక్కడ కార్లో పెడుతున్నా, ఆ రోజు నేను అనుకున్నా ఇదే ఆఖరి మాట, ఆఖరి అయిపోయింది, ఇక వెళ్ళిపోయింది మందిరంలో నుంచి. ఇది అప్పటికి మా మాస్టర్ నన్ను తిరుగుతావు వద్ద వచ్చిన పోతుంది. ఇలాంటి వాళ్ళు సంఘాన్ని కనబడిస్తారు. వద్దు, సంఘం పాడైపోయింది. ఒక గొర్రె ఎక్కడికి, ఒక గొర్రె పక్షులలో అయితే ఇంకో గొర్రె కూడా అదే శాలలో పాస్టర్ గారు అయ్యమని ఏమనలేదు కాబట్టి నేను కూడా వేసుకొచ్చుకోవచ్చు అని వాళ్ళు కూడా బయట వద్దు మనకి పోయింది. దేవుడి మనకి లోపడిందా? దేవుడు ఆమె బట్టి సమయాన్ని బాగు చేస్తాడు. లోపడలేదా? ఒకటే పోయింది. పక్కనే ఒక సంఘం ఉంది, పక్కనే జాకబ్ చర్చ్. నాకెదురుగానే ఫిలదెల్ఫియా, అక్కడ నేవాను. నిన్నట్టు అనుకున్నా ఈరోజు వాళ్ళు వేసే డ్యాన్స్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుందిగా, లైవ్లో వస్తే చూస్తామన్నప్పుడు సినిమాలో డ్యాన్స్ మాస్టర్లు కూడా వాళ్ళ విశ్వాసం అట్లా వేస్తారన్నమాట. మరి ఏం నేర్పుతాడు ఏంటో తెలియదు. ఏం నేర్పుతామయ్యా అని మనం ఏమనలేదు, వాళ్ళు నేర్చుకుంటారు. ఈయన కూడా ఎంజాయ్ చేస్తున్నాం, ఎవరేమన్నా. కానీ ఇది కాదే, ఈ సంఘం అది కాదే. నీ వస్త్రములు ఎల్లా కూడా ఏ వాసన కావాలి? గోపరస వాసన, అవగరు వాసన, లవంగ పట్టు వాసన, దేవునికి ఇష్టమైన వాసన, దేవునికి ఇష్టమైన వస్త్రాలు, ప్రతిష్ఠించబడిన వస్త్రాలు, పరిశుద్ధపరచబడిన వస్త్రాలు. ఈరోజు పెళ్లికు మాత్రిక వస్త్రాలను ప్రతిష్ఠించబడిన వస్త్రాలుగా వాటిని నువ్వేం చేయాలి? ధరించాలి. నేను ఒకరోజు చెప్పాను లేదా, బిడ్డ లోపడింది ఎందుకు అనిపించిందండి, ఇట్లానే ఉండాలని. ఈరోజు వరకు మాదిరి ఎక్కడ కనపడిన మాదిరి నాకు చాలా ముచ్చటేస్తాను. దేవుడు ఆత్మకార్యం జరిగించి ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలు ఆఖరి ఒక మాట చెప్పి పోయిస్తారు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఆ వస్త్రాలు ఏమిటి? వస్త్రాల గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ
ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి ఆ వస్త్రాలు అంటే 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల పోలే ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల విమోచన సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడను. అవి ఏమిటి అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా? గట్టిగా చప్పట్లు కొట్టారా? ఈరోజు వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తానే సిద్ధపడుచున్నది. భార్య సిద్ధపడుతుంది దేని కొరకు? వింటున్నారా? భూలోకంలో పెళ్లి కుమార్తె ఉందా? భార్య ఉందా? అండి చెప్పాలి. పెళ్లి కూతురు ఉందా? భార్య ఉందా? చెప్పండి. పెళ్లి కూతురే. ముందు పెళ్లి కూతురు అయింది, తర్వాత పెళ్ళైన తర్వాత భార్య అయింది. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ముందే భార్య, తర్వాత పెళ్లి కూతురు. భార్య మీనింగ్ భరించే నిందలు, అవమానం, హేళనలు, అనడి ఇలా అనేక శ్రమలు భరించే అనుభవం. ప్రభు నిమిత్తమై అవమానం, ప్రభు నిమిత్తమై అనేక నిందలు, అనేక అనడులు, అనేక శ్రమలు, ఇదన్నిటినీ నువ్వు భరించగలిగావా? ఈ భరిస్తూ మనం సిద్ధపడుతూ ఉంటాం. ఈ సిద్ధపాటు దేని కొరకు అంటే పెండ్లి కుమార్తె కొరకు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ సిద్ధపడుతున్నప్పుడు మనము సంతోషించుదము అన్నారే. ఈ మనము అనే ప్రజలు, ఈ గుంపెవరు? ఎవరు? మనం దేవునితో నడిచిన హానోకు, దేవుని స్నేహితుడిగా ఎంచిన అబ్రహాము, ఈరోజు విశ్వాస వీరులు, విధేయులైన వీరులు, పరిశుద్ధత కలిగిన వీరులు, దేవునితో నడిచి పోరాడి గెలిచిన వీరులు, పాత నిబంధనలున్న భక్తులు అందరూ మనం సిద్ధపడుతుంటే, వింటున్నారా? మనం సిద్ధపడుతుంటే వారికి ఎక్కడ లేని సంతోషం. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని ఆగది పెళ్లి కుమార్తెగా ఏది సిద్ధపరుస్తూ విలువైన వస్త్రాన్ని మీకు ధరింపు చేస్తుంటే వాళ్ళకంట ఎంతో సంతోషం. శారమ్మ గారు, రెబెక్కమ్మ గారు, దెబోరమ్మ గారు, ఇంకెవరు? రాహేలమ్మ గారు, లేయమ్మ గారు, వీళ్ళందరూ నిన్ను చూస్తూ ఉంటారు. పాత నిబంధనలున్న పరిశుద్ధులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, నిత్య రాజ్యంలో పాత నిబంధనలున్న పరిశుద్ధులందరూ చూస్తూ ఉంటారంట. వారికి ఎక్కడ లేని సంతోషం. స్తోత్రం. నీకు ఒక వస్త్రం ఇవ్వబడింది. అది ఏమిటి అంటే పరిశుద్ధుల యొక్క నీతికి చమరగొడిస్తుంది. ఈరోజు పెళ్లి ధరించారు. చాలా ధరించిన నీతికి, ప్రేమక ధరించిన నీతికి, ఈరోజు వాక్యం వింటున్న నాకే ధరించిన నీతికి. ఈరోజు ఇలా పరిశుద్ధులందరూ ఎంతో మంది పరిశుద్ధులు ధరించిన నీతి క్రియలని
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్నాడు. ఎక్కలేని సంతోషం ఆయన ప్రకటన కూర్చుని గొప్ప వాక్యాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అట్టి అనుభవాన్ని కలిగిన వారే ఈరోజు మీ చెవులు, మీ కుడి చేతి బొట్టన లేదు, మీ కుడి కాలు బొట్టన లేదు, మీ వస్త్రములన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి ప్రతిష్ఠితముగా మారుగాక. అలా లేచినబడతారా? కాలసేపు నుంచి కూర్చున్నాను, మనం నిద్రపోతున్నాను. లేచినబడి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆకాశం చేతినెత్తి ఒక చిన్న ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుని నీటికి దిగరా. అందరు లేవాలి, త్వరగా లేవాలి. ఈరోజు దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది అని ఆలోచన చేశాను. ఇది మామూలు చెట్టు నుంచి పుట్టిన ఫలములు కాదు. ఈ సంఘము మామూలు సంఘము కాదు. వాక్యం వింటున్నా నీ జీవితంలో నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో మరొకసారి ఈ రాత్రి వేళలో తలస్తావా? ఒక్కసారి నువ్వు చేతులెత్తిన నీవు నీ అరచేతి ఒకసారి ప్రభు వైపు చాపుతావా? ఈరోజు నీ బొట్టన వేలు ఉన్నది, నీ కుడిచి బొట్టన వేలు ఆయన వైపు చూపగలవా? ఈ బొట్టన వేలు యొక్క అనుభవం, ఇది అపోస్తుల యొక్క అనుభవం. ఇది అపోస్తుల సేవలు, అపోస్తుల యొక్క అనుభవంలో నుంచి ఉద్భవించిన సంఘము. విశ్వాసివి నీవు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు మామూలు విశ్వాసివి కాదు. నువ్వు అందరిలాంటి అన్ని సంఘాలాంటి సంఘము కాదు. ఇది చాలా విలువైన సంఘము. నువ్వు తెలుస్తావా? ప్రభువా, నన్ను విలువైన రక్తము చేత నన్ను కొన్నావు నాయన. నేను విలువైన వ్యక్తిగా బ్రతకడానికి కృప చూపండి నాయన. విలువైన వ్యక్తిగా నేను జీవించడానికి కృప చూపండి నాయన. అల్పకాల పాప భోగాన్ని ఈరోజు విడిచిపెట్టు, అవిధేయతను విడిచిపెట్టు, దుష్టత్వాన్ని విడిచిపెట్టు, చెడు మార్గాన్ని విడిచిపెట్టు, అవిధేయతను విడిచిపెట్టు. లోపలని స్వభావం ఎక్కడైనా నీలో పనిచేస్తుందంటే లేవే, ఈ దినమే దాన్ని విడిచిపెట్టాలి. ఈ పొద్దున వ్రేలు దేనికి సాదృశ్యమో ఈ రాత్రి వేళలో మీతో మాట్లాడుతూ వచ్చాను. 3 మాలికల మెత్తని పిండిని తీసుకుంటూ ఉంటుంది. 10 వంటలకి నీళ్లు పోస్తుంది. ఒక చేతిలో సుత్తి, మరొక చేతిలో మేకు. ఈరోజు యుద్ధం చేయడానికి కత్తి, దిబోరా చేతిలో కత్తి. ఇలాగ పరిశుద్ధుల యొక్క చేతులు అవి పరిచర్య చేసే చేతులుగా, ప్రభు సారథులకు మారేవగా, ఈరోజు అలాంటి చేతులుగా పరిచర్య చేసే చేతులుగా ఈరోజు నీ చెయ్యి మారాలి, నీ బొట్టన వేలు మారాలి. నిత్యము దీపాన్ని వెలిగించే చేతులుగా, సరిచేసే చేతులుగా, క్రమపరిచే చేతులుగా ఈరోజు నీ చేతులు మారాలి. నా బొట్టన వేలుని ప్రభువా నువ్వు దీవించయ్యా. నీ చేయి పైకెత్తుతావా? నీ కుడి చేయి పైకెత్తి బొట్టన వేలు చూపించు. ప్రభు, ఎందుకో నీ బొట్టన వేలు అపవిత్రమైనవి రాస్తుందేమో, అపవిత్రమైనవి చేస్తుందేమో, అపవిత్రమైనది తలస్తుందేమో, దేవునికి విరోధమైనది ఎక్కడైనా ఉన్నదేమో. ఈ రాత్రి దేవుని పనిలో ఎక్కడైనా విశ్వాసంతో చేస్తున్నామేమో. ఒకసారి ప్రభువా నాలో నవదీతిని తీసిపోయినాయన, ఆహాన్ని తీసిపోయినాయన, గర్వాన్ని తీసిపోయినాయన, కాని అనుభవాలు నాలో నుండి తీసిపోయినాయన. శారీరక కొద్దు నాయన నన్ను శారగా మార్చినట్లుగా అబ్రహాముగా కాదు నాయన, అబ్రహాము కాదయ్యా, అబ్రహాముగా ఆయన నన్ను క్రమపరచు నాయన, నన్ను క్రమపరచయ్యా. నోరు తెరిచి ప్రభుని అడుగు. ప్రభు, ఈ రాత్రి నిన్ను క్రమపరుస్తూ ఉన్నాడు, నేను సరిచేస్తూ ఉన్నాడు ఆయన, నేను సరిదిద్దుతూ ఉన్నాడు ఆయన. నీవు మామూలు వ్యక్తిని కాదని ప్రభు నాతో చెప్తున్నాడు. నాకు వణుకొస్తూ ఉంది. ఇది మామూలు సంఘము కాదు, మీరు మామూలు ప్రజలు కాదు, మీరు అపోస్తుల సేవలో నుండి పుట్టిన ప్రజలు. మీరు ఆ కుమ్మలో నుంచి వచ్చిన అనగా పరమవిత్రమైన విశ్వాస సంఘం ఇది. రిక
దేవుని ఆత్మ ఈ రాత్రి నిన్ను అభిషేకించడానికి ఆశపడుతున్న రాత్రికి దేవుని ఆత్మ ఈ రాత్రి నిన్ను అభిషేకించబోతున్నా. ఆదిగా పరిస్థితిపై నిలిచిన అభిషేక ఈ రాత్రి మరొకసారి పండించాము. నీవు మరణించబడాలి. నీవు మామూలు వ్యక్తివి కాదు. నీవు సిగ్గుపడే రాత్రి కాదు. పడుతుంది కానీ అన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. మరణపు దూరం అయిపోతున్నా. శాపం దరిద్రం వేదికగా ఏసయ్యా ఏసయ్యా నోటలు సహోదరా పురుషులు నోటలు హృదయానికి పరుచుకోవద్దు. ప్రభు నీలో ఉన్నాడు. నీకు మామూలు వ్యక్తిని కాదు. నీవు నిందలు అపనిందలు కట్టబడిన సేవ ఇది. ఆ మంటలో నుంచి పుట్టిన సేవ, ఆ క్రియలో నుంచి ఉద్భవించిన సేవ ఇది. ఆ సంఘములో విశ్వాసిగా ఉన్నామంటే ఎంత గర్వించవలసిన విషయం. పరిశుద్ధులు నేను చూస్తా ఉన్నా. ఇంకా 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 మరి కొంతమంది దేవుని ఆపించలేకపోవాలి. అందరూ 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 దేవుని ఆపించలేకపోవాలి. నిబంధన మనసు నీ మధ్యలో ఉంటుంది. మనసాన్ని మాత్రమే, యాజకులను మాత్రమే నువ్వు నిర్వహించాలి. చేతులెత్తి నీ పట్టణ వేలు ఆయన వైపు చాపు, ఆయన వైపు చాపు. ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభు తన పని కొరకు నిన్ను వాడుకోబోతున్నాడయ్యా. ప్రభు తన పని కొరకు నిన్ను వాడుకోబోతున్నాడమ్మా. నిరాశపడద్దు, అధైర్యపడవద్దు, నిరాశపడవద్దు, అధైర్యపడవద్దు. ప్రభు తన ఆత్మ ద్వారా నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. సర్వకృపా నిధి సంపదల గనివి సర్వకృపా నిధి సంపదల గనివి సర్వకృపా నిధి
నిత్యము కలలటి సీయోను కొండపై నిత్యము కలలని సీయోను కొండపై యేసయ్యా నీదు ముఖమును చూచుచు అందరూ చేతులు ఎత్తుతారు. కొండల వైపు నా కన్నులెత్తి వధువుతో నేను కుమిలెదా, వధువుతో నేను కుమిలెదా. నీవు నాకుండగా నీవే నాకుండగా నీవు నాకుండగా నీవే నాకుండగా నీవే నీ ఎడమ చేతి పైకెత్తి నీ కుడి చేతితో నీ కుడి చెవిని పట్టుకో. కుడి చేతితో కుడి చేతి పట్టణ వేలుతో నీ కుడి చెవిని పట్టుకొని ఒక్క అడుగు కుడి కాలు ఒక్క అడుగు ముందుకి నువ్వున్న స్థలములో నుంచున్నా నీవు ఒక్క అడుగు కుడి కాలు కుడి కాలు కుడి కాలు కుడి కాలు పెట్టి దేవుని ఆత్మ నీతో మాట్లాడి ఈరోజు నువ్వు కుడి చెవి నీ కుడి చేయి బొట్టన వేలు నీ కుడి కాలు బొట్టన వేలు కూడా ప్రభు పరిశుద్ధపరిచి తన ప్రక్కని నడిచే ఒక గొప్ప కృపని నీకేమవుతున్నాడు. ముందెన్నడి వెళ్ళని మార్గాలలో నేను నడిపించబోతున్నాను. ఆ పట్టణ పురవీధులు నేను తెప్పబోతున్నాను. ఈరోజు నీ చెవులు ప్రతిష్ఠితములైపోయినా నీ కుడి చేయి బొట్టన వేలు కూడా ప్రతిష్ఠిత అయిపోయింది. నీ కుడి కాలు బొట్టన వేలు కూడా అది కూడా పరిశుద్ధపరచబడిపోయింది. నీకు విలువైన వస్తువు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు ఈరోజు నువ్వు ధరించుకున్నావు. ఈరోజు నువ్వు ఆయన ప్రక్కనే నడిచే భాగ్యాన్ని ప్రభు నీకు నీ బిడ్డలకు ఇవ్వబోతున్నందుకై నోరాలు స్తోత్రం చెప్తారా? చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అబ్బా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా పితరులు అలా నడిచారు, మా సేవకులు మా నాయకులు అలా నడిచారయ్యా. మేము కూడా అదే మార్గంలో నడిచే భాగ్యం మాకు ఇవ్వండి. అట్టి అనుభవాలు మాకు
అట్టి ఆత్మని మాపై వచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి ఈ చిన్న మంద ఎందుకు నడిపించినందుకు స్తోత్రం చేస్తాను. ఈ రాత్రి మరొకసారి అహరోను కుమారుడు చెవులను వారి కుడి చేతి బట్టను వారి కుడి కాలు బట్టను వారి వస్త్రాలని అలాగ తైలముతో అభిషేకించి రక్తముతో ప్రోక్షించి చెవులను చేతులను కాళ్ళని అలా పరిశుద్ధపరిచారు. అలాగా ఈ చిన్న మందను కూడా ఇది రాత్రి పరిశుద్ధపరచడానికి ఇష్టపడ్డందుకు ఆయన స్తోత్రం చేస్తాను. ఎత్తబడిన ప్రతి మాట హృదయాలలో నేను కట్టి ఫలించాను. ఈ రాత్రి అంతా ఈ లేఖనాన్ని ధ్యానించుకోవడానికి కృప చూపండి. మీరు ఆఖరి పర్యంతరం వరకు విడలి రీతిగా నీ నిబంధన మోసే యాజకులను మాత్రమే వెంబడించి ఒక మంచి మనస్సు వారికి ఇవ్వండి. ఇది ఎక్కడ ఉద్భవం అయిందో, ఎక్కడ పుట్టిందో, ఏ కొమ్మ నుంచి వచ్చారో అని ఒక ఎరుగుదల ఈ బిడ్డలకి రాత్రి జ్ఞాపకం చేసినందుకు ఆయన స్తోత్రం చేస్తున్నాను. పెట్టుకు వధువు సంఘంగా బిడ్డలు సిద్ధపరిచి రాత్రి కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకుని నమ్ముతండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సర్వాసు నిత్య సమానం మనకు పరిశుద్ధులకు ఇప్పుడు యుగ సమాప్తులు ముఖ్యంగా రేపు జరగబోతున్న మరొక ఉపవాస కూడికకు మీరు వచ్చి పర్యటన సదా తోడి నడిపించను గాక. ఆమేన్. అందరి చేతులు అలాడిస్తూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరికీ చక్కటి సందేశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక ఆహ్వానాన్ని మన్నించి చేసి ఇచ్చిన సందేశం కొరకై హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దయచేసి రేపు ఉదయకాల సమయం ముందు 11 గంటలకే ప్రారంభించబడుతుంది. దైవజనులు మనతో ఉంటారు.